వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రమ్య కార్తికేయ కథలు. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇంటి గురించి. సో ఇల్లు కొనాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక కోరిక కదా. సో ఆ కోరిక తీరిన తర్వాత నెక్స్ట్ వచ్చే కోరిక ఏదన్నా ఉంది అంటే మంచి వస్తువులతో ఇంటి అందంగా పెట్టుకోవాలి అన్నది నెక్స్ట్ వచ్చే కోరిక. సో అలా మా ఇంటిని అందంగా కాకపోయినా ఇంటికి కావాల్సిన మినిమం థింగ్స్ సెట్ చేసుకోవడానికి మాకైతే 1 ఇయర్ టైం పట్టింది. సో ఆ వస్తువులన్నిటినీ ఎలా మా బడ్జెట్లో కొనుక్కున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తామనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మామూలుగా ఇప్పుడు ఇండియాలో కట్టే ఇండ్లకైతే ఇంటితో పాటు ఇంటికి సంబంధించిన వుడ్ వర్క్ మొత్తం కూడా అయితే వచ్చేస్తుంది. సో మనం సామాన్ కొనుక్కోవడం మాత్రమే ఉంటుంది, అలా ఉంటుంది. ఇక్కడ యూకేలో ఎలా ఉందంటే ఇల్లు మాత్రమే ఇస్తారు, కిచెన్లో మాత్రమే వుడ్ వర్క్ ఇస్తారు. కానీ ఇక్కడ రిమైనింగ్ ఎక్కడ కానీ బట్టలకి కానీ ఇంకా రిమైనింగ్ దేనికి ఒక స్టోరేజ్ స్పేస్ అనేది ఉండదు, ప్లెయిన్ వాల్సే ఉంటాయి. సో అలా ఉంటుంది. అసలు మేము ఫస్ట్ షాక్ అయ్యాము, ఏంటనైనా ఒక్క కబోర్డ్ కూడా లేదు ఇంటికి, బట్టలన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అనేసి. సో అది తట్టు మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఏది ఎక్కడ దొరుకుతుంది అని అనేసి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు అట్టపెట్టులోనే పెట్టుకున్నాము. అలా పెట్టుకొని చూసి చూసి చికాకు వచ్చింది, ఇలా కాదు అని చెప్పేసి. సో మా సరౌండింగ్స్లో ఉన్న షాపుల్ని సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. అప్పుడు మాకు ఒక షాప్ అయితే కనిపించింది. సో దాని పేరు నాకు గుర్తులేదు, ఇంటి సంథింగ్ ఏదో. అక్కడికి వెళ్ళాము. ఆ షాప్ చూసిన వెంటనే మాకు అనిపించింది క్వాలిటీ బాగుంది, ఖచ్చితంగా వీడు ఎక్కువ కాస్ట్ వేస్తాడు అని. సరే కనీసం కనుక్కుందామని చెప్పి ఆ షాప్లోకి అయితే వెళ్ళాము. కనుక్కుందాము అని అడిగితే వాళ్ళు మాకు అంటే వచ్చి చూసి స్పేస్ని బట్టి డిజైన్ చేసి చెప్తాము అని చెప్పారు. సరేలే అని చెప్పేసి మేము మా బెడ్రూమ్ వరకే వార్డ్రోబ్స్ అన్నట్టు చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాము. ఇది ఇంతకుముందు షార్ట్లో కూడా నేను పెట్టున్నాను. సో అట్లా వాళ్ళ ఇంటికి వచ్చారు, డిజైన్ చేశారు. 2 వార్డ్రోబ్స్ ఫిక్స్ చేయడానికి 8,000 అయితే ఛార్జ్ చేశారు. అది విన్న తర్వాత అప్పుడు మేము డిసైడ్ అయిపోయినాము, మనము వుడ్ వర్క్ అయితే చేయించలేము ఇప్పుడు. అంటే 2 వార్డ్రోబ్స్కి 8,000 అడిగారంటే ఒక టీవీ యూనిట్ కానీ ఒక మొత్తం 4 బెడ్రూమ్స్లో కొన్ని వార్డ్రోబ్స్ కానీ కిచెన్లో ఒక వార్డ్రోబ్ కానీ అంటే కిచెన్లో కానీ స్టోరేజ్ స్పేస్ కావాలి అని అంటే ఇక అంటే 2 వార్డ్రోబ్స్కే వాడు 8,000 వేసాడంటే ఇక ఇంటి మొత్తానికి వేసుకుంటే ఖచ్చితంగా 30,000 పౌండ్స్ కావాలేమో. ఇది మన వల్ల అయ్యే బడ్జెట్ కాదు అట్ ప్రజెంట్ అయితే అని డిసైడ్ అయిపోయాము. సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పేసి ట్రై చేస్తుంటే బిఎన్కి ఒకటి కనిపించింది, బిఎన్కి ఒకటి అండ్ ఐకియా ఒకటి. సో ఈ 2 మాకు ఓకే, ఇక్కడికి వెళ్ళి మనం తెచ్చుకొని మనం ఫిక్స్ చేసుకుంటే మన బడ్జెట్లో వస్తాయని. ఇవన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో అయితే నా వీడియోస్లో అయితే పెట్టున్నాను, కాకపోతే ఒక ఫుల్గా చెప్దామని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. సో అలా ఫస్ట్ మా కిచెన్కి పెట్టుకున్నాం, ఎందుకంటే మా ఇద్దరి సామాన్లు కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్పేస్లో అయితే సరిపోవు. సో ఫస్ట్ కిచెన్ని సెట్ చేసుకోవాలి అని చెప్పేసి కిచెన్కి ఎగ్జాక్ట్గా సరిపోయేది సెలెక్ట్ చేసుకొని, అంటే ఒక్కసారితో మాకైతే సరిపోదు. పాపం మా హస్బెండ్ కానీ మా వెంకట్ కానీ ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ చూసుకొని, సో అది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి మళ్ళీ కొలతలు తీసుకొని దానికి ఆ ప్లేస్లో ఫిట్ అయ్యేటట్టే కావాలి అని చెప్పి సో అలా ఫిట్ చేసుకొని కిచెన్కి కావాల్సిన వార్డ్రోబ్ని అయితే పిలిచారు. కిచెన్ వార్డ్రోబ్కే మాకు 2 మంత్స్ టైం అయితే పట్టింది కిచెన్లో వార్డ్రోబ్ ఫిక్స్ చేసుకోవడానికి. అదే కిచెన్ వార్డ్రోబ్ మేము ఫిక్స్ చేసుకుంటే మాకు 500తో అయితే అయిపోయింది. దాన్ని 500కి వచ్చింది కదా, వాళ్ళు వచ్చి ఫిక్స్ చేయాలంటే దానికి డబల్ ఛార్జెస్ అయితే వేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా కూడా అప్పుడు బడ్జెట్ ఎక్కువైపోతుంది. కానీ వస్తువు తీసుకొని మనం ఫిక్స్ చేసుకుంటే అది మన బడ్జెట్లో అయితే వస్తుంది అలా. అండ్ ఇక అట్లాగే ఒక్కొక్కటి కొంచెం పైన బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్కి అట్లా అన్నీ కూడా ఓన్గా అయితే ఫిక్స్ చేసుకున్నాము. అట్లా బిఎన్కి ఐకియాలో అయితే మంచిగా మనకు కావాల్సినవి అయితే వచ్చేస్తాయి. అండ్ ఇవి 2 కాకుండా ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో మంచి వస్తువులు ఎక్కడన్నా వస్తాయి అని అంటే అది వచ్చేసి మార్కెట్ ప్లేసు. సో మార్కెట్ ప్లేస్ ఫస్ట్ మేము యూకేకి వచ్చిన తర్వాత మాకు తెలిసిన అక్క చెప్పింది, ఫేస్బుక్ మార్కెట్ అని చెప్పేసి. సో అప్పుడు మాకు అంత ఐడియా లేదు
అంటే ఫేస్‌బుక్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అంత మంచిగొస్తాయో రావో అన్న అనుమానం అయితే ఉండింది. కాకపోతే మేము యూకేకొచ్చిన తర్వాత మాకు ఫస్ట్ బాగా ఇంపార్టెంట్ నీడ్ అయిన వస్తువు ఏదంటే స్ట్రోలరు. ఇక్కడ పిల్లల్ని ఎత్తుకోకూడదంట. స్ట్రోలర్‌లోనే వేసుకొని తిప్పాలి అనని తెలిసిన వాళ్ళైతే చెప్పారు. సో, అది మాకు చాలా ఇంపార్టెంట్ అయింది. అమెజాన్‌లో అక్కడ చూస్తే £100 అలా ఉండింది. అంటే ఇండియా నుంచి తెచ్చుకున్న మనీ కదా! దాన్ని ఇప్పుడు £100 ఖర్చు పెట్టడం అనేది అంత వర్త్ కాదు అని అనిపించింది. సో, అప్పుడు ఫేస్‌బుక్ మార్కెట్‌లో మా వాడికి స్ట్రోలర్ అయితే చూసాము. మంచిగానే వచ్చింది. మంచిగొచ్చేసింది. కాకపోతే ఆ స్ట్రోలర్ తీసుకున్నప్పుడు కూడా మా ఆలోచన ఎట్లుండిందంటే, ఇది 1 ఇయరే వాడతారు కదా! దీంతో అంతకు మించి ఏం వాడతారు? అందువల్ల ఇది బాగుంది అని అనుకున్నాం కానీ, ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో పెట్టే వస్తువులు బావుంటాయన్న ఆలోచన అప్పటికి కూడా రాలేదు. మాకు అప్పటికి బెడ్లు అవసరము. అయినా కానీ కొత్తవి కొనలేము. అలా అని బెడ్లు ఇలాంటివి కొనాలి అనంటే, అవి ఎలా ఉంటాయో ఏమోలే వద్దు అని చెప్పి కొనుక్కోకుండా ఉన్నాము. సో, అంటే ఆ మార్కెట్ ప్లేస్ గురించి మా ఆలోచన అలా ఉండింది. సో, కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంటే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కదా! వాళ్ళు కొన్న వస్తువులు ఇది బావుంది ఎక్కడ కొన్నారు అని అడిగినప్పుడు వాళ్ళు మార్కెట్ ప్లేస్‌లో కొన్నాము అని చెప్తారు. ఆ వస్తువు చూసినప్పుడు నిజంగా మార్కెట్ ప్లేస్‌లో కొన్నారా అని అనిపించేది. అంత బాగుండేది. అంటే టైం పెట్టి వెతికితే మంచి వస్తువులు దొరుకుతాయి అని అప్పుడు అర్థమైంది. నాకు తెలిసి నేను ఇద్దరు ముగ్గురు దగ్గర అయితే చూసాను. ఫేస్‌బుక్కు మార్కెట్ ప్లేస్‌లో కొన్న వస్తువులు బాగుండటము. సో, అప్పుడు విన్నాను కదా! మా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ సోఫా ఆ మార్కెట్ ప్లేస్‌లోనే చూద్దాము అని అనుకున్నాము. కాకపోతే మా ఆయనకి, వెంకట్‌కి సోఫా కదా! తొక్కేసుంటారేమో, సోఫా వద్దులే. సోఫా, బెడ్స్ వద్దు. ఇక రిమైనింగ్ థింగ్స్ కావాలంటే చూడండి అన్నట్టయితే చెప్పాడు. సో, అందుకోసం అని చెప్పేసి సోఫా ఫర్నిచర్ విలేజ్ అని ఉంటే అక్కడ కొన్నాము. సోఫాకి కూడా ఐకియాకి వెళ్ళుంటే బాగుండు అని చాలా ఎందుకో సోఫా కొనేటప్పుడు ఐకియా ఆప్షనే గుర్తు రాలేదు. సో, అందుకోసం అని ఇక్కడ కొన్నాము. £2000 అంటే ఎక్కువే అని చాలా సార్లు అనుకుంటూ ఉంటాము. అండ్ అది కాక రిక్లైనర్స్ కావాలి అని చెప్పి అదొక ఎక్స్‌ట్రా వల్ల దానికి ఎక్స్‌ట్రా చార్జెస్. ఆ రిక్లైనర్స్ వాడేది లేదు, ఏమీ లేదు. అనవసరం అని అనిపించింది. సో, అప్పుడు అలా ఐకియా ఆప్షన్ అయితే గుర్తు రాలేదు. ఇక మార్కెట్ ప్లేస్‌లో చూద్దాము అని జెప్పేసి ఫస్ట్ మాకు ఈ టీవీ యూనిట్ ఉంది కదా! ఇక్కడంతా ప్లెయిన్‌గా ఉంది. చూడ్డానికి ఏదో ఖాళీ ప్లేస్ లాగా ఉంది. దీన్ని దేనితో ఒక దాంతో సెట్ చేయాలి. ఒకటి టీవీ యూనిట్ కొని అని అనుకున్నాము. ఫస్టు మార్కెట్ ప్లేస్‌లో చూద్దాము. దొరకకపోతే ఐకియాలో కొనుక్కుందాము అని అనుకున్నాము. లక్కీగా మార్కెట్ ప్లేస్‌లో అప్పుడే ఇది పోస్ట్ చేసున్నారు. చూస్తే £40 ఉంది. అదే వాళ్ళు ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుంటారు. ఇది ఐకియాలో కొన్నది. అట్లే ఎక్కడ ప్రొడక్ట్ అనేది, ఎన్ని ఇయర్స్ వాడుంటారు, దాని కండిషన్ ఎట్లుంది అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చుంటారు. సో, అట్లా ఇచ్చినప్పుడు మాకు ఈ టీవీ యూనిట్ అయితే అవసరమైంది. సో, టీవీ యూనిట్ చూస్తే ఇది దొరికింది. వీళ్ళు వాళ్ళని అప్రోచ్ అయితే ఎందుకు అమ్మేయాలి అని అడుగుతున్నప్పుడు గూడా వాళ్ళు తెచ్చుకున్నారు. కాకపోతే వాళ్ళు పెట్టుకుంటే ఆ ప్లేస్‌లో ఇది సెట్ అయినట్టు వాళ్ళకి అనిపించలేదంట. సో, అందుకోసం అని చెప్పేసి పక్కన పెట్టేసున్నారు. అంటే మాకు వచ్చేటప్పటికి దీని కవర్ గూడా అయితే తీయలేదు. అంత కొత్తదిగా ఉంది. మేము దీన్నే ఐకియాలో చూస్తే £110 £80 ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. సో, అలా £80 £80 110 ఉంది. మాకు £40కి అయితే వచ్చింది. వచ్చిన తర్వాత అసలకి కొత్తదిలాగా ఉండింది. సో, అలా ఇది మార్కెట్ ప్లేస్‌లో నాకు చాలా తక్కువకొచ్చిన వస్తువు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కార్నర్ టేబుల్ గూడా అయితే కొనుక్కున్నాము. £15కే వచ్చింది ఇది గూడా. మా డైనింగ్ టేబుల్ గూడా మేము మార్కెట్ ప్లేస్‌లోనే జూసాము. కాకపోతే పెద్ద పెద్దగున్నాయి డైనింగ్ ప్లేస్‌లు. మాకున్నది చిన్న ప్లేస్. ఆ ప్లేస్‌కి తగ్గట్టే డైనింగ్ టేబుల్ ఉంటే బావుంటది అని అనిపించింది. అందుకోసం డైనింగ్ టేబుల్ అప్పుడు ఐకియాకెళ్ళి అయితే కొనుక్కున్నాము. సో, ఇట్లా అంటే మన బడ్జెట్‌లో కావాలి అని అనుకుంటే ఐకియా, బీ&క్యూ ఇలా మార్కెట్ ప్లేసు అలా ఎక్స్‌ప్లోర్ చేస్తే మనకి కావాల్సినవి మంచి వస్తువులైతే దొరుకుతాయి. సో, నాకెందుకు చేయాలి అని అనిపించిందంటే, నేను ఇంతకుముందు అనుకుండేదాన్ని. మేము మాత్రమేనేమో ఇంటిని సెట్ చేసుకోవడానికి బడ్జెట్ పెట్టాలంటే ఇంత ఆలోచిస్తున్నాము. రిమైనింగ్ ఇల్లు కొన్న వాళ్ళందరూ డేర్ చేసేసి అప్పటికప్పుడు బడ్జెట్ పెట్టేసుకొని ఇంటిని మంచిగా బొమ్మలాగా సెట్ చేసేసుకుంటారు అనుకునేదాన్ని. కాకపోతే నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు కూడా మేము నవంబర్‌లో కొంటే వాళ్ళు ఫిబ్రవరిలో కొన్నారు. సో, కొన్నారు. వాళ్ళు రీసెంట్‌గా ఇట్లే పర్సన్‌ని పిలిపించుకొని అంత ఎస్టిమేట్ ఏసుకుంటే
9,000 చెప్పారంట. వాళ్ళది కొంచెం పెద్ద ప్లేస్ కాబట్టి వాళ్ళు కూడా ఒక బెడ్‌రూమ్‌కి వాళ్ళు ఇంకా ఒక వార్డ్‌రోబ్ పెద్దది కాబట్టి దానికి 9,000 చెప్పారంట. సో, అది తను నాతో డిస్కస్ చేస్తూ ఉండింది. చెప్పినప్పుడు నేను చెప్పాను, మేము కూడా ఇలా వెళ్ళాము. కానీ అది మా బడ్జెట్ కాదు అని చెప్పేసి ఇలా ఐకియాకి, B&Qకి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకొని ఎగ్జాక్ట్‌గా ఫిట్ అయ్యేవి తెచ్చి సెట్ చేసుకున్నాము అని చెప్పాను. సో, నేను చెప్పిన తర్వాత తను కూడా ఐకియాకి వెళ్ళి వార్డ్‌రోబ్ తెచ్చుకొని 500లో సెట్ చేసేసుకున్నాను అని అయితే చెప్పింది. సో, అలా ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న థాట్‌తో అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అయింటది. ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ క్రితమే మేము ఇంట్లోకొచ్చిన కొత్తల్లో ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. అంటే వీళ్ళు బయట పెట్టేసిన వస్తువులు తీసుకోకూడదు. ఇలాంటి వస్తువులు పొరపాటున కూడా తీసుకోకూడదు అని ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో పెట్టేప్పుడు నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. దాంట్లో ఒక కామెంట్ ఒకతను అలా చెప్పడం మీరు రాంగ్. అలా పెట్టిన వస్తువులు చాలా మందికి యూజ్ అవుతాయి అన్నట్టయితే చెప్పారు. కాకపోతే అలా బయట పెట్టిన వస్తువులు నిజంగా ఎవరికైతే యూజ్ అవ్వవు. బయట ఎందుకు పెడతారంటే తెలుసా? ఇక్కడ వస్తువుల్ని డిస్పోజ్ చేయాలి అంటే డంపింగ్ యాడ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళైనా డ్రాప్ చేయాలి. లేకపోతే మనం ఎవరైనా పర్సన్‌కి ఇచ్చి వాళ్ళని డిస్పోజ్ చేయమంటే వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. సో, ఈ 2 చేయలేనప్పుడు ఆ వస్తువుల్ని అలా బయట అయితే పడేస్తుంటారు. నిజంగా పనికొచ్చే వస్తువులే అయితే ఫేస్‌బుక్ మార్కెట్‌లోనే ఫ్రీగా కూడా పెడతారు కొన్నిసార్లు. బుక్స్ ఇలాంటివి ఉన్నాయనుకో, అవి అమ్మేకు కాకుండా ఫ్రీ టు కలెక్ట్ అని పెట్టేస్తారు. అంటే మనం ఎళ్లి కలెక్ట్ చేసుకోవడమే తప్ప ఎలాంటి ఛార్జ్ కూడా చేయరు. అలాగా ఫేస్‌బుక్ మార్కెట్‌లో అయినా పెడతారు. లేదు అంటే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. మన వాళ్ళ గ్రూప్సే ఉంటాయి. సో, అలా గ్రూప్స్‌లో పెట్టేస్తారు. ఆ గ్రూప్స్‌లో మనకు చూసి అవసరమైతే మనం వెళ్లి కలెక్ట్ చేసుకునేలా ఉంటది. కానీ నిజంగా అవసరమయ్యే వస్తువే అయితే బయట అయితే పెట్టరు. బయట పెట్టేసారు అంటేనే ఎవరికీ అవసరం లేదు అనైతే అర్థము. సో, దీనికి ఎప్పటినుంచో చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. కాకపోతే కుదరట్లేదు. ఈ వీడియోలో వచ్చింది కాబట్టి సో, అందుకోసం అయితే చెప్పేసాను. అది ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.